నేను భారత్ వికాస్ పరిషత్ విజయవాడ ఈస్ట్ బ్రాంచ్ నుంచి వచ్చాయండి. నా పేరు రమేష్ బాబు చారుగుళ్ళ. నేను ఆ బ్రాంచ్ ఫౌండర్ అండి. మాతృ దినోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని హాస్పిటల్లో ఆర్గనైజ్ చేసుకుంటాం అనగానే మీరు ఇమీడియట్గా మాకు పర్మిషన్ ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. సో మీకు కూడా ముందుగా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మేడం, ఈ హాస్పిటల్ మీరు ఏ ఇయర్లో స్టార్ట్ చేశారండి? 2022 మొదలుపెట్టి 23లో సాఫ్ట్ ఓపెనింగ్ లాగా చేసామండి. 20లో కూడా మొదలుపెట్టాం. మా వారు పోయినాక వారి పేరుతో చేద్దామనే ఆలోచన కొంత, దాంతో ముందు ఇది కమర్షియల్ బిల్డింగ్ రెంట్కి ఇద్దాం, ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు బాగా ట్రావెల్ చేయటం ఇష్టం ఆయనకి. నేను కూడా ఆయనతో టైం స్పెండ్ చేయటానికని రిటైర్ అయిపోయి వచ్చి ఉన్నాను. వీళ్ళ ట్రావెల్ చేద్దాము, ఆయనకి తీసుకెళ్ళాలి ఇటు అటు అని. సో మీరు విదేశాల్లో ఉండి మళ్ళీ భారతదేశానికి వచ్చి ఇక్కడ ఈ వయసులో హాస్పిటల్ని నిర్మించాలని ఎందుకు అనుకున్నారు? ఒక విధంగా మా వారి స్మారక చిహ్నంలాగా అనేది. అందుకే ఆయన అమెరికాలో ఆయన పేరు సుదర్శన్ రావు గారు కానీ అందరూ డాక్టర్ అక్కినేని గారు అనేవాళ్ళు. అమెరికా ఫ్రెండ్స్ అందరూ, షికాగో వాళ్ళందరికీ సుదర్శన్ రావు అంటే సగం మందికి తెలియకపోవచ్చు. అందరికీ అక్కినేని అంటే ఎవరో తెలిసినట్టు అక్కినేని అంటున్నారు. అందుకని ఆయన పేరుతో పెట్టాలనే ఉద్దేశంతో అక్కినేని హాస్పిటల్స్. నేను 40 ఏళ్ళుగా గైనకాలజిస్ట్గా చేయటం వల్ల ఉమెన్స్ హెల్త్ కేర్ ఇండియాలో కొంచెం నెగ్లెక్ట్ అయింది. ఉమెన్ ఫ్యామిలీ అందరినీ చూసుకుంటున్నారు కానీ వాళ్ళని చూసుకోవటం లేదు అనే వాళ్ళ కోసం స్పెషల్గా చేయాలని మొదలుపెట్టిన హాస్పిటల్ ఇది. మొదలుపెట్టినాక ఉమెన్తో వచ్చే హస్బెండ్స్ వాళ్ళు వీళ్ళు ఈ చెకప్లు ఇవన్నీ మాకు కూడా వర్తిస్తాయి కదా, మీరు ఎందుకు చేయరు అని అడగటం మొదలుపెట్టినాక నిజమేనా. అందులో తర్వాత నేను 24లో యాంటీ ఏజింగ్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ అని అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చదవటం మొదలుపెట్టి అవి అమెరికన్ బోర్డ్స్ ఉంటే అవి కూడా తీసుకుని పాస్ అవుతుంది. అవి పాస్ అయినాక యాంటీ ఏజింగ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమైనది. అది ఉమెన్కి ఒక్కరికి అని చేయటానికి వీలు కాదు. దాంట్లో ఏంటంటే ఊరికే లైఫ్ స్పాన్ ఏమో పెరుగుతుంది, హెల్త్ స్పాన్ పెరగట్లేదు. హెల్త్ స్పాన్ ఉంటే కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదనే ఉద్దేశంతో ఇది అక్కినేని హాస్పిటల్స్ అని చేసాం. తర్వాత ఇప్పుడు దానికి ఇంకా కొత్తగా అక్కినేని ప్రెసిషన్ రీజనరేటివ్ మెడిసిన్ అనేది మొదలు పెడుతున్నాం. దాంట్లో చాలా కొత్తవి ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అని, అలోపతి, ఆయుర్వేద, న్యాచురోపతి, హోమియోలో ఇంకా అంత రీసెర్చ్ చేయలేదు. దానిలో కూడా ఏమన్నా హెల్తీ ఏజింగ్కి పనికొచ్చాయంటే అవి కూడా వాడాలని. ఇప్పుడు ఇది ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది అమెరికాలో బాగా పాపులర్ అయిపోయి ఏమీ తెలియదు వాళ్ళకి. శిరోధార అంటే తెలియదు, అయ్యి వాళ్ళు ఏదో సరిగ్గా అనలేరు, వాటితోనే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అక్కడ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది. మనకేమో రూట్స్ అన్నీ మన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళి వాళ్ళు నేర్చుకుని వాళ్ళు చెప్తే మళ్ళీ మనకు ఇప్పుడు కొంత రివైవల్ వస్తుంది. విన్నారు కదా, మరి అంతటి మంచి సదుద్దేశంతో చక్కటి హాస్పిటల్ని నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ మణి గారండి, గైనకాలజిస్ట్. వారికి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.